అదిగో బా కళ్ళు చేసి కళ్ళు పిచ్చ తగలయ్యా అంత కక్కుర్తేట్రా బాగున్నారండి అయ్యా. బాగోగుల తర్వాత ముందు కలిపోయి పోయి అలాగేనండి అయ్యా. పోయి. ఇంతకి తమరికి తాటికలు కావాలా, ఈతకళ్ళు కావాలా, జీడికలు కావాలా, కొబ్బరికలు కావాలా, మామిడి కళ్ళు కావాలా? ఒరే గన్నేరు కళ్ళు ఉందేమో చూడరా అది దాగేసేయ్. ఏదో కళ్ళు పోయే బాబు. అదేం కుదరదండయ్యా. ఏదో ఒకటి తమరు చెప్పాల్సిందేనండి అయ్యా. అయితే తాటికలు పోయి నా తాటికలు ఒకటే ఉందండి ఆ అయ్యా. ముక్క ముందే చెప్పి పోయి తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామనండి అయ్యా. తెలుసుకున్నావు కదా పోయి మళ్ళీ ఇప్పుడు మీకు వైటా, బ్రౌనా, బ్లాకా, బ్లూనా, ఎల్లోనా, రెడ్డా ఏది కావాలి? వైట్ పోయి వైటా? నా తనగా వైట్ ఒక్కటే ఉందండి అయ్యా. ఆ ముక్క ముందే చెప్పి తప్పించుకోవచ్చు కదా పోయి పోయిరా బాబు. తమరికి ఏది ఇష్టమో తెలుసుకుందామని. ఒరే నీ తెలుసుకోవడం తగలయా పోయా. ఒక సుక్క, రెండు సుక్కలా, ఆపు గ్లాసా, పుల్లు గ్లాసా, లేక ఏకంగా కుండ మొత్తమా? కుండే ఇలాగి మెల్లగా ఒరే కడుపు బయలు చచ్చిపోతావురా. కథ ఓనర్ గారు నంబర్ ఇయ్యి. బాబు గారు విజిటింగ్ కార్డ్ బాబు గారు. ఓకే బాబు గారు నేను తీస్తాను బాబు గారు, మీరు కూకోండి. జాగ్రత్త బాబు గారు. ఉంటాను బాబు గారు. సార్ టైం ఇస్తే వచ్చామో. आपके पास कार्ड है क्या? అవి లేకుండా మనం ఎప్పుడు రామో. అపాయింట్మెంట్ संदीप दे दो साहब को. బాయ్ బోర్డు చూడు सब आइए सब. పదబా రారా. క్యాష్ ఆయన అక్కడ ఉన్నారు. అబ్బో దర్జాపురుడురా, మంచి లెవెల్ ఉంది, పేరుకు తగ్గ మనిషి. ఏమైనా మనిషిలో డబ్బు కళ తాయటం చాలా కష్టం రా సింహం. ఆటోమేటిక్ వచ్చేది బావా. పద వెళ్దాం పద. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి. తమ సైట్ చూసి వచ్చామండి. ఎక్కడ సైటు? సార్కు బోల్డ్ సైట్లు ఉంటాయి, అందులో ఏ సైట్? బొటానికల్ గార్డెన్ దగ్గరలో ఉన్న సైట్ అండి. నాకు బేరాలాడడం నచ్చదు. తెలుసుకుని వచ్చామండి. అది 5 ఎకరాల 2 గుంటలు. చూసి వచ్చామండి. ఎకరా 15కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అది నచ్చే వచ్చామండి. అంత తక్కువకి ఎందుకు ఇచ్చేస్తున్నానని ప్రశ్న రాలేదా మీకు? మా దగ్గర ప్రశ్న లేదండి, జవాబు ఉందండి. ఏంటది? ప్రాఫిట్ మేనేజ్మెంట్. అదేంటో తెలుసుకోవాలని లేదా? తమరు సెలవు ఇస్తేనే. దుబాయ్లో నా ఫ్రెండ్ ఒకడు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అయ్యా కాస్ట్ టు కాస్ట్ ఆఫర్ చేశాడు. అయ్యా 18 నెలల్లో డబుల్కి పైగా వస్తుంది. అయ్యా తెలివైన వాడు ఈ రోజు వచ్చే రూపాయితో సరిపెట్టుకుంటాడు. బాగా తెలివైన వాడు రేపటి రూపాయిని దృష్టిలో పెట్టుకుంటాడు. అయ్యో బాబోయ్, ఏం చెప్పారు సార్ మీరు? దీన్నే లాంగ్ విజన్ అంటారు, దూరదృష్టి. ఆహా. దీన్నే మా సర్కిల్లో ప్రాఫిట్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఏం చెప్పారు సార్, మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోయారు సార్. మనోడు భలే ఎరగదీస్తున్నాడు కదరా. మామూలుగా లేదు పర్ఫార్మెన్స్. ఇందులో నా సెల్ఫిష్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటి సార్ అవి? 30 days లో రిజిస్టర్ చేసుకోవాలి. 15 రోజుల్లో పూర్తి చేస్తాను సార్, తమరు అనుమతిస్తే. అడ్వాన్స్ 5 కోట్లు కావాలి. అండి 3 కోట్లు క్యాష్ ఇచ్చేస్తానండి. రేపు ఎల్లుండి వదిలిస్తే అవతల ఎల్లుండి పొద్దున్నే 2 కోట్లు పట్టుకొచ్చేస్తానండి. ఆర్ యు షూర్? షూర్ అండి. గుడ్ విల్ కోసం గుండెలు చీల్చుకుని వంశం అండి మాదే. ఏమండోయ్, తమరు ముందు కూర్చుంది మామూలుడు కాదండి. గాజులు గంగారావు, మాట తప్పడం మాడం తిప్పడం ఉండవండి. అయితే ఆ రోజే వచ్చి సైడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. అలాగే సార్. అలాగే. సెక్రటరీ, సార్. ఆ గచ్చిబౌలి సైడ్ కోసం లైన్ లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ అవతల నుండి సాయంత్రం వచ్చి అయ్యి బాబు, అవసరం ఉండదండి, రానివ్వను. ఉండదు కదా, అయితే డబ్బిచ్చి రిసీట్ తీసుకెళ్ళండి. భలే ఎవరు సార్ మీరు, మీ దగ్గర రిసీటా? బుద్ధులోడు ఎవడన్నా పని చేస్తాడండి?
కావాలంటే మిగతా 2 కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి. ముందు 3 లోపల పెట్టించండి సార్. ఎల్లుండి పొద్దున కల్లా మిగతా 2 పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. హలో రేయ్, నిజం కాలనుకుంటున్నాడు. ఇంత డబ్బు ఎక్కడిది? గాజులో గంగారావు ఇచ్చాడు అంకుల్. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడన్నమాట. లేదా అంకుల్, తప్పు చేయడమే వ్యాపారంగా పెట్టుకున్న వాడికి పశ్చాత్తాపం ఎక్కడుంటుంది? వాడు చేసిన పనే మేము వాడికి చేసి చూపించాం. వాడికి మోసం చేయడం మాత్రమే తెలుసు. మిమ్మల్ని మోసం చేశాడు. మాకు వాడిని మోసం చేయడం తెలుసు. మోసపోయాడు. గెలుపు ఎప్పుడు ధర్మం వైపే ఉంటుందంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ధర్మం మీ వైపు ఉంది. గెలుపు మలుపు తిరిగి మన వైపు వచ్చింది. ఇక మిగిలినవేవి మనసులో పెట్టుకోకండి అంకుల్. రేయ్ ఇట్రా. మీరు కన్న కలలు నిజం చేసుకోండి. మంచి ఇల్లు కట్టండి. రాము భవిష్యత్తుకు మంచి బాట వేయండి. అయ్యో అంకుల్, మీరెందుకు లేస్తున్నారు? అంకుల్ ఊరుకోండి అంకుల్. నీ రుణం ఎలా అంకుల్ మీకు నేను ఉన్నాను కదా. తీర్చుకోగలను? ఊరుకోండి అంకుల్, కూర్చోండి. వెళ్ళొస్తాం అంకుల్. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం ఆంటీ. అలాగే రేపు పదండ్రా. వస్తా అండి. పద. ఒరే సింహమా, బా నా చేతిలో దండరేఖ స్కేల్తో గీత కొట్టినట్టు జరిపోతలా కనపడుతుందిట్రా. బావా, చేతిలో గీతలకి కలిసి వచ్చే కాలానికి కనెక్షన్ ఉందంటారా? 3 అంటే 3 కోట్లు అడ్వాన్స్ కొట్టి 10 కోట్లు లాభం సగం దోహేసు. నువ్వు మామూలు కాదు బావా. నిజం అనుకో. బావా ఇంకోటి ఉంది బావోయ్. ఏంటది? అదేంటది? ప్రాఫిట్ మేనేజ్మెంట్. అది ధనరాజు కంటే నీకే బాగా అర్థమైనట్టుంది. అవును బా, నీకు చేయి చుట్టం కూడా వచ్చా? యాదవది అంత పెద్ద సైట్ చూసి జాతకం చెప్పేసి మనకి చిన్న చెయ్యి ఒక లెక్కేట్రా. అయితే బావా, ఈ చెయ్యి కంటే చిన్నదే నా తల్లో ఒకటి ఉంటది. దాని జాతకం చెప్తావా? కంటి సూపుతో చూస్తే చాలు కను సూపు మేర కనపడిద్రు. ఆ? ఎంతకి నీ తల్లో ఉన్న ఐటమ్ ఏంటి? నా నాలిక. దానికోసం 4 చూడాలేంటి? నేను చూడకుండా చెప్పేస్తావా? చెప్పావా చెప్పావా? నీ ఎదవ మనసు కళ్ళుకు బీగుతుందన్నమాట. అయ్యి బాబోయ్, 4 జాతకం ఎంత కరెక్ట్గా చెప్పావు బావా. పద బావా, ఒక్కసారి అలా సైట్ లో తిప్పితే నా 4 తడిపేస్తాను. 4 కోలు తీరిపోతుంది. ఇప్పుడొద్దు బావా. మిగతా 2 కోట్లు కూడా ఇచ్చేసిన తర్వాత వెళ్దాం. బావా, నువ్వు ఆ సైట్ లో కాలెట్టగానే ఆ సైట్ నీ సొంతం అయిపోయింది. నేను ఆ సెట్ కోలు తాకగానే ఆ సెట్ నా సొంతం అయిపోయింది. ఏం మాడకుండా అలా ఓ రౌండ్ వేసుకొచ్చేద్దాం పద. అది కాదు నా బావా, ఇంకొక మాట మాట్లాడేవంటే నీ జాతకం మీద ఒట్టు. అంతేనా? ఆ, సరే అయితే తొందరగా దిగు బావా. రేయ్, బావా, ఇక్కడ గేట్ ఉండాలి. కనపట్లేదు బావా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉండాలి. లేడు మరి. రేయ్, బావా, ఇక్కడ ఓ రేకుల షెడ్ ఉండాలి కదా. అవునవునవునవునవును, అది కూడా కనపట్లేదు బావా. ఇంతకు మనం కరెక్ట్ ప్లేస్ కే వచ్చామా? ఆ కరెక్ట్ ప్లేస్ కి వచ్చాం బావా. అదిగో 20 కిలోమీటర్ల మైల్ రాయి. మరి ఏంట్రా ఇది? ఏం అర్థం అవట్లేదు బావా. బావోయ్, అక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంది. తొక్కలో అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఇప్పుడు అవసరమా? ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అవసరమో కాదా. ముందు రా బావా. ఏంట్రా? చూడు. This site belongs to the government of తెలంగాణ. Trespassers will be punished. అంటే సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ తిరిగితే శిక్షింపబడుతురు అని. ఇది గవర్నమెంట్ సైటా? ఆ. అయ్యో బాబో, ఆ తాడి చెట్టు కూడా గవర్నమెంట్ దే బావా. కోపం మునిగిపోయిందిరా. ఇప్పుడు రేయ్, అర్జెంట్ గా ఆ చక్రవర్తి గారి ఇంటికి వెళ్ళాలా? బావా, ఇటు ఇటు పద. రా. రేయ్, బావా, ఇక్కడ ఇక్కడ ఎవరు లేరేట్రా? బావా, ఇక్కడ ఇంత ముందున్న బోర్డు కూడా లేదు బావా. ఇక్కడ బోట్ లేదు, అక్కడ బోట్ లేదు. ఏందిరా ఇది? రేయ్, లోన ఎవరన్నా ఉన్నారు చూద్దాం పదా. బావా, అది కాదు, ఇది ఈ డోర్ గెట్టు. ఎవడే గెట్టు. ఎవడో అవునా? ఎవడే? కారు లేవు, లేవు. కొడుకు లేదు, లేదు. మనుషులు లేరు. లేరు. అంత పోసిపోయినట్టుందేందిరా? అవును బావ. ఎవడే? ఎవడో? ఎవడే? ఈడెవడో వచ్చేసాడు. బాబు, ఇది డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి గారి ఇల్లే కదా? కాదండి, షూటింగ్లకి అతికిచ్చే ఇల్లు.
బయట అక్కడ డాక్టర్ ధనరాజ్ చక్రవర్తి అని బోర్డు ఉండాలి కదా. ఎవరు షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన బోర్డు పెట్టుకుంటారండి. అవును, మనం ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? మీరు ఎప్పుడు వచ్చారో మాకెలా తెలుస్తుందండి? ఇంతకీ మీరు ఏమైనా ప్రొడ్యూసరా, లొకేషన్ చూడడానికి వచ్చిన డైరెక్టరా? రెండు కాదయ్యా, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇంతకీ మన షూటింగ్ కి ఇల్లు అద్దెకి ఎవరికి ఇచ్చారు? ఒక నిమిషం అండి, రిజిస్టర్ చూడు చూడు తొందరగా చూడండి.